ఇది ఒక్క నిమిషం. వెంకటమ్మా ఆమె ఇంద్రమ్మ 2 లక్షలు నీకు సరిపోతాయా? నువ్వు తల్లిదే, అందుకనే నీకు 2 లక్షలు సరిపోతాయి. 2 లక్షలు సరిపోతాయా? ఇష్టమేనా? మహేష్ లక్ష్మి రుగిల ముగ్గురు 3,20,000 ఒప్పుకుంటున్నారా? 2,70,000 చేద్దాం. నీకు 3 లక్షలు ఇస్తున్నాం. మిగతా మీ అమ్మ మనవాళ్ళకి కోడలకి ఇవ్వాలి. ఇప్పుడే వెంటనే వచ్చేస్తాయి. అందుకనే లోక్ అదాలత్ ద్వారా. కోర్టులో అయితే లేట్ అవుతుంది, నీకు లోక్ అదాలత్ త్వరగానే వచ్చేస్తుంది. ఇంకేంటండి మీ ప్రపోజల్? కన్స్ట్రక్షన్ పర్మనెంట్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ ఏ రకంగా కట్టాలి? వన్ కిచెన్, అడ్వకేట్స్కి సెపరేట్ రూమ్, ఒకటి హాల్. హైజీనిక్గా ఒక ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ఒక ఇన్నోవేటివ్ వీటిలో ఆకులే వాడుతూ అలాగే ఏమైనా చేస్తే అసలు హైజీనిక్గా ఉండే ఉంటుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంటారు చాలా
రిజ్వాన్, షేక్ ఫిరోజ్, అలీ ఖాన్, షేక్ అలీ ఖాన్, షేక్ ఆసిఫ్, రిజ్వాన్, ఆసియా బేగం అయితే కదా స్టార్ట్ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే పార్టీలకి త్వరితగతిన న్యాయం చేకూరాలి అనేది లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చూసినట్టు ఎంఓపిలోని ఆ ఓల్డ్ ఏజ్ లేడీ ఉంది, అది కోర్టులోని పరిష్కరించుకోవాలి అని అంటే అది చాలా సమయం పడుతుంది. ఆమెకు అవార్డు వచ్చిన తర్వాత కోర్టు ప్రొసీజర్ ప్రకారం కొంత బ్యాంకులో పెట్టడం అవన్నీ జరుగుతాయి. అదే లోక్ అదాలత్ ద్వారా వాళ్ళు రాజీ చేసుకునేటట్టయితే వాళ్ళకి అమౌంట్ త్వరితగతిన అందుతుంది. కొడుకును కోల్పోయిన ఆ తల్లికి ఆ చివరి దశలోని ఒక ఆసరాగా ఉండడానికి ఆ డబ్బులు పనికొస్తాయి. సో అందుకని ప్రజలందరూ కూడా ఎలాంటి కేసులు ఉన్నా రాజీ తగ్గ చేసుకునేవన్నిటికి కూడా పెద్ద మనసు చేసుకొని భిక్ష ఇవ్వడం అనేది ఒక గొప్ప లక్షణం. అవతల వారి తప్పు చేసిన వాళ్ళని క్షమించి ఈ లోక్ అదాలత్ ద్వారా కేసులన్నీ పరిష్కరించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య ఉద్దేశం అదే త్వరితగతిన అండి. కోర్టుల చుట్టూ కూడా వాళ్ళు తిరుగుతూ కాలయాపన ఏదో క్షణికావేశంలో చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు, అలాగే యాక్సిడెంట్ ఓపీలు అలాంటి కేసెస్లోని న్యాయం అనేది వాళ్ళ డోర్ స్టెప్కే చేరుస్తూ, అలాగే అట్ ద టైం వెంటనే న్యాయం జరిగేలాగా ఇప్పుడు ఆ సెటిల్మెంట్లో వచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళకి వెంటనే అందుతాయి. కోర్టు ద్వారా అయితే కొద్దిగా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి కొంత జాప్యం అనేది జరుగుతుంది. దీనికి లోక్ అదాలత్ ఫైనల్ అండి, ఇక్కడికి ఇదే అది అంతిమ తీర్పు అనుకోవచ్చు. వీటికి ఇప్పటి వరకు అయింది 1573 కేసెస్ ఇప్పటివరకు పరిష్కారం అయ్యాయండి. ఒక 3000 కేసుల వరకు పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. జిల్లా అంతటి అండి మెట్పల్లి, ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల ఈ 4